చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. జాగ్రత్తలు చెప్పి నువ్వు ఆగిపోయావేంట్రా అక్కుపక్షి? మూట గురువా, పోచమ్మ నగల మూట ఎక్కడో జారిపోయింది. ఆగండి. ఏంటి, ఏమైంది? అయ్యి బాబాయ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అనుకున్నంత అయింది. ఈ ఊళ్ళో మంత్రవాది ఎవరో ఉండే ఉంటాడు. నా రాకను గమనించి ముందుగానే తన శక్తిని ప్రయోగించాడు. వెంటనే మాయమైపోవాలి, లేకపోతే మాటి మసి అయిపోతాం. గురువా, జపక 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 జపక. దుష్టశక్తి వచ్చిన మాట నిజమేనన్నమాట. చాలా సంతోషం తల్లి. వెంటనే అవతలికి పంపించు, పంపించు తల్లి. ఏమిటి ఆచార్య గారు, ఏదో అడగబోయారు? దుష్టశక్తి అంటున్నావేంటి ముసలయ్య? మన ఊరి పొలిమేరలోకి రాకూడని శక్తి ఏదో వచ్చింది. గాలి ధూళి వంటి మామూలు శక్తి కాదు. అందుకే మన తల్లి సహాయం అడిగాను. కొండలమ్మ తల్లి సహాయం చేస్తుందా? అఖండ జ్యోతి దానంతటది భగభగ మండిందంటే తల్లి దృష్టి మన ఊరి పొలిమేరల మీదకి ప్రసరించిందనే అర్థం. అమ్మయ్యా, ఒక ప్రమాదం తప్పిపోయింది. తనంతటి వాడు ఈ ప్రపంచంలో లేడనుకుంటున్న గురువుకి ఈ విషయం వెంటనే చెప్పాలి. మంటలు చూసిన భయంతో ఎటొచ్చారో ఏంటో, పులిమేర దగ్గరికి దారి తెలియటం లేదు. వీళ్ళు వేములపల్లి గ్రామస్తులై ఉంటారు. వీళ్ళని అడిగితే సరిపోతుంది. చూడమ్మా,
పొలిమేర దగ్గరకు బయలుదేరి దారి తప్పాను. కాస్త దారి చూపిస్తారా? ఏంటే ఎందుకలా నవ్వుతున్నావు? ఎవరతను? ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నాడంటే. ఏమోనే, నాకేం తెలుసు. వాడు ఊరికి దారెట్టో అని అడిగాడు. ఎవరు నువ్వు అని అడిగే లోపలే కొండాలమ్మని చూసి భయపడినట్టు పారిపోతున్నాడు. అఖండం ఇంకా వెలుగుతూనే ఉంది ముసలయ్య. కొండాలమ్మ ఆ దుష్ట శక్తిని చూస్తూనే ఉంది. దృష్టి పొలిమేరేల వైపే ఉంది. చూడండి. నా పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఇటువంటి వింతను చూడలేదు. నువ్వు తల్లి దర్శనానికి వచ్చినప్పుడు పొలిమేరలన్నీ ప్రశాంతంగా ఉండి ఉంటాయి. అందుకే తల్లి ముఖంలో మార్పులు కనిపించి ఉండవు. ఓరే నాయనో, నేను భూతం జన్మ ఎత్తిన రోజు నుంచి ఇంతటి భయంకరమైన అనుభవాలు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఈ ఊర్లో ఉన్న మంత్రవాది ఎవడో గాని మన గురువు కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు. వెంటనే వెళ్ళి ఈ మాట చెప్పేయాలి, లేకపోతే తనకి మనకి చేదనుభవాలు తప్పవు. మర్రి చెట్టును మనసులో ఊహించుకుని ఇక్కడి నుంచి మాయమైపోతాను. చెప్పక 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 చెప్పక. అయ్యో బాబోయ్, నా శక్తులు అక్కడున్నా ఇక్కడ లేవేంటి? మంటలో కాలి మాయమైపోయాయా? ఇంకో క్షణంపాటు ఇక్కడే ఉంటే నేను కూడా నాశనమే. పారిపోవడం మంచిది. ఎటు పోవాలి? దారి తెలియటం లేదు. ఎటు వెళ్ళాలి? గురువా, ఎవరు బాబు మీరు? మేమెవరమో తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను బాబు? ఇందాక నుంచి చూస్తున్నాం. అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? వీళ్ళెవరో మామూలు మనుషులే, మంత్రవాదులు కాదు. నోటుకొచ్చిన సమాధానం మర్యాదగా చెప్పేస్తే మన దారిని మనం వెళ్ళిపోవచ్చు. ఎవరు నువ్వు అని అడిగితే మాట్లాడవేరా? 4 పీకితే గాని చెప్పవా? అంతంత మాటలు వద్దులే బాబు. అసలే అర్భక ప్రాణాన్ని ఒక్క దెబ్బకే గుట్టుకోమంటాను. అయితే చెప్పు. వేములపల్లిలో మాకు చుట్టాలున్నారు. చూసిపోదామని వస్తే దారి సరిగ్గా తెలియటం లేదు. మా ఊళ్ళో నీకు చుట్టాలున్నారా? ఎవర్రా వాళ్ళు? దొరగారి దగ్గర ఉంటారా? అమ్మయ్యా, అదృష్టం బాగుంది. వీడే ఒక మాట అందించాడు. అరే, సరిగ్గా కనిపెట్టేశారే. దొరగారి దగ్గర పనిచేస్తాడు మా చుట్టం. వాడంటే దొరగారికి మహా ప్రేమ. ఒరేయ్, మనం అనుకున్నదే రైట్ అయిందిరా. వీడు దొరగారి దగ్గరకు వచ్చాడట. ఓ చూపు చూద్దామా? అయ్యో గురువా, లేరా లే. అయ్యో కొట్టకండి. నిజమే చెప్తాను, నేను దొరగారి దగ్గరకు రాలేదు.
ముమ్మాటికి ఇది నిజం. రేయ్ వీడి దెబ్బ పడకముందో మాట, పడిన తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఏం చేద్దాంరా వీడిని? భుజంగరాయుడు గారి దగ్గరికి తీసుకెళ్దాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు. చాలా బాగుంది. అయితే ఆలస్యం దేనికి? ఏంట్రా? ఏంటి? ఏం మాటలు చెప్తారా? అయ్యో, పడదు. కొండెక్కి తొందరగా రా. ఎంత పని జరిగింది? ఏం జరిగింది ముసలయ్య? కొండాలమ్మ చేతిలో చావు దెబ్బ తినాల్సిన దుష్టశక్తి దెబ్బ నుంచి తప్పించుకొని మన గ్రామంలోకి అడుగుపెట్టింది. అది ఎలా సాధ్యం? కొండాలమ్మ చూస్తుండగానే అది ఎలా జరిగింది? మన ఊరి వాళ్లే ఎవరో ఒకరు ఆ దుష్టశక్తిని వెంట పెట్టుకుని ఊళ్ళోకి తీసుకుపోయి ఉంటారు. మానవ ప్రయత్నం ఉన్న చోట మన తల్లి తన మహిమను చూపించదు. ఇప్పుడెలా ముసలయ్యా? నేను కాసేపు ఏకాంతంగా ధ్యానం చేసుకోవాలి. మీరు ఇళ్లకు వెళ్ళిపోండి. వివరాలు తెలియగానే నేను వచ్చి దొరగారికి చెప్తాను. అలాగే ముసలయ్య. రత్తాలు, ఒక మాట. ఏమిటి ముసలయ్యా? నేనొచ్చి దొరగారితో మాట్లాడే వరకు రవిబాబును ఒంటరిగా ఎక్కడికి బయటికి పోనీయకు. బాబు ఇంటి దగ్గర లేడు ముసలయ్యా. కలెక్టర్ గారితో పని ఉందని ఈ రోజు పొద్దున్నే పతంగిపురం వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళాడా? భలేవాడివి ముసలయ్యా. బాబుని ఒంటరిగా పంపిస్తాడన్నా దేవుడు 4 పాలేర్లను తీసుకుని తాను కూడా వెళ్ళాడు. మంచి పని చేశాడు. ఇంటికి రాగానే పెద్దయ్యతో నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళిరా. దీర్ఘ సుమంగళీ భవ. సందేహం లేదు నాయన. పోచమ్మ తల్లిని బండరాయిగా మార్చిన ఆ దుర్మార్గుడే వనదేవతలను కూడా మాయం చేసుంటాడు. వాడొట్టి దుర్మధాంధుడు నాయన. అన్నట్టు మీకో విషయం తెలుసా? మీరు చెప్పందే మాకి ఎలా తెలుస్తుంది స్వామి? అదే నాయన, మారమ్మ. మారమ్మ? ఆ పేరు చాలా ఖరాబుగున్నది. నువ్వన్నట్టు మనిషి కూడా ఖరాబుగానే ఉంటుంది నాయన. చీకటి సామ్రాజ్యానికి మహారాణి. దాన్ని నా మీద కుసుగొల్పాడు ఆ దుర్మధాంధుడు. అది వచ్చి ఏమిటి అన్నది స్వామి? పెళ్లి చేసుకోమన్నదా? పెళ్లి చేసుకోమలేదు నాయన, తినేస్తాను అంది. అప్పుడేమైంది? వనదేవతలు దాన్ని ఒక సొరకాయ బుర్రలో బంధించారు. ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే ఆ బుర్ర నా దగ్గర నుంచి తప్పించుకుని ఎటో పారిపోయింది. ఎవరైనా దాన్ని చూసి మూత తీస్తే అందులో ఉన్న మారమ్మ బయటకొచ్చి సరాసరి నా ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు అర్థమైంది పాండుబాయ్. మనకి దొరికిన సొర్రకాయ బుర్ర మారమ్మది. అది ఈ స్వామికి ఇచ్చేద్దాం. ఇప్పుడొద్దు, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. కాసేపు నువ్వు నోరు మూసుకో. ఏమిటి నాయనా మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? మీరు కాని ఆ బుర్రను చూశారా? అది ఏమీ లేదు స్వామి. ముందు మీరు నాష్టా చేసి కూర్చోండి. మంగమ్మ తల్లి, స్వామికి నాష్టా రెడీ చేసి పెట్టాను, లోపలికొచ్చి చేయండి. పదండి స్వామి. కూర్చోండి స్వామి.
వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు. టిఫిన్ చేయండి. నిన్నో మాట అడిగాను, దానికి సమాధానం చెప్పనే లేదు. ఏంటి పాండు అది? అది తర్వాత చూద్దాం స్వామి. ముందు మిమ్మల్ని నారాయణపురం తీసుకెళ్లి మా అపూర్వమ్మకి మిమ్మల్ని అప్పగిస్తాను. వేములపల్లిలో ఉన్న కీర్తిరాయుడు వారసుల దగ్గరికి మా అపూర్వమ్మ మిమ్మల్ని తీసుకెళ్తుంది. బండరాయిగా మారిన పోచమ్మ తల్లి గురించి ఆ వారసులతో చెప్పండి. ఏం చేయాలో వాళ్లే ఆలోచించుకుంటారు. తమ వంశానుకున్న శాపాన్ని గురించే ఆలోచించలేని ఆ నీరస వారసులు ఇప్పుడు నా తల్లిని గురించి ఆలోచిస్తారా? నాకు నమ్మకం లేదు. అది కాదు స్వామి. వద్దు నాయనా, నువ్వింకేమీ నాకు చెప్పొద్దు. నువ్వంటున్నట్టు నేనా నారాయణపురం వెళ్ళి ఆ పిల్ల ఆమె పేరు అపూర్వమ్మ స్వామి. అపూర్వమును నేను కలుసుకుంటాను. నువ్వు నా తల్లిని గురించి ఆలోచించాలి. నా తల్లిని తిరిగి మామూలుగా మార్చే పని నీ వల్లే అవుతుంది. దానికి నువ్వే సమర్థుడివి నాయనా. అది తర్వాత చూద్దాం స్వామి. ముందు మీరు టిఫిన్ చేయండి. ఆహా, నువ్వు మాట ఇస్తేనే నేను విస్తట్లో చేయి పెడతాను, లేకపోతే లేదు. అది కాదు స్వామి. నాకేమీ చెప్పద్దు, నేను తిన్నంతే. హారే, ఏమిటి ఇది పాండుబాయ్? బొమ్మని ఇంట్లో పెట్టుకుని ఆయనకి నాష్టా పెట్టకుండా మనం తినకూడదు. నాకేమో ఆకలి దంచేస్తుంది. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు వచ్చి టిఫిన్ చేయండి. చేస్తానని మాటివ్వు. పోచమ్మ తల్లిని మామూలుగా మార్చే పని నేను చేస్తాను. సరేనా? తథాస్తు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నాయనా. దయ్యాల మడుగును చూసి బెదిరిపోకుండా నిబ్బరంగా నిలబడ్డ నీకు సాధ్యం కానిది ఏదీ లేదు. నిన్ను కలవటం కోసమే ఆ పోచమ్మ తల్లి నన్ను వీధుల వెంట తిప్పి రకరకాల బాధలకి గురి చేసింది. సరి సరి, ఇక మాటలు చాలు. వచ్చి నాష్టా చేయండి స్వామి. పదండి స్వామి. కూర్చోండి. చాలమ్మా. పాండుబాయ్, మరి ఆ సొరకాయ బుర్రా? ఏమిటి పాండుబాయ్? ఆ సొరకాయ బుర్రలో మారెమ్మ ఉందంటున్నాడు. అదేంటో మనం చూద్దాం. ఆ మాట నిజమైతే ఆ బుర్ర నాశనం చేద్దాం. దాని గురించి చెప్తే మళ్ళీ నారాయణపురం వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటాడు. నిజమే పాండుబాయ్, నువ్వు వెంటనే అపూర్వమ్మకి ఫోన్ చేసి చెప్పు. అడుగో, ముస్తఫా కూడా వచ్చేశాడు. ఆదాబర్సే పాండుబాయ్. నమస్తే షరీఫ్ అన్న. నువ్వు ఏంద్రా ముస్తఫా, నాకు ఆదా వరుస చేసి పాండుబాయ్కి నమస్తే పెట్టాలి. అంతా ఉల్టా పల్టా ఉన్నావేమ్రా? అన్నీ ఒకటే భయ్యా. మంగా మంగా, వస్తున్నా. ఏంటి పాండు? అపూర్వం ఇచ్చిన ఫోన్ నంబర్ తీసుకురా. సీతాలు, ఫోన్ చూడు. అలాగే అమ్మాయి గారు. హలో అమ్మాయి గారు, మీకే ఫోన్. వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఫోన్ లేంటమ్మా. హలో, ఎవరు? నేనేనమ్మా, పాండుని. పాండు, ప్రయాణం హ్యాపీగా జరిగిందా? సూపర్గా జరిగింది. పాండు, ఏంటమ్మా? ఆ గడ్డ మనిషి కనిపించాడా? ఆ గడ్డ మనిషి వేరే ఎవరో కాదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు దయ్యాల మడుగు దగ్గర మనకు సాయం చేసిన పోచమ్మ పూజారే.
మై గాడ్, నిజంగానా? ఒట్టి నిజమేంటమ్మా, 100% పాళ్ళు నిజం. అయ్యయ్యో, సరైన సమయంలో అక్కడ ఉండకుండా నేను ఇంటికొచ్చేసానే. వెరీ బ్యాడ్. పాండు, నేను తిరిగొచ్చేదాకా అతని మీ ఇంటి దగ్గరే ఉంచగలవా? అదేమంత కష్టమైన పని కాదు గాని ఇప్పుడు వేరే సమస్య ఇంకోటి వచ్చి పడింది. ఆ సమస్య ఏంటో చెప్పు. నేను షరీఫ్ మన ముస్తఫా సాయంతో పోచమ్మ పూజారిని పట్టుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాం. ఇందులో సమస్య ఉంది. అతనికి కీర్తిరాయుడు వారసులు కావాలట. వాళ్ళని వెంటనే కలవాలంటున్నాడు. వాళ్ళు అదే ఆ వారసులు ఎక్కడున్నారో అతనికి తెలుసా? వేములపల్లిలో ఉన్నారట. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పూజారిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని వేములపల్లికి తీసుకెళ్లగలవా? నో ప్రాబ్లం. ఎప్పుడు పంపిస్తున్నావు? ఈ రాత్రికి రైల్లోనో బస్సులోనో ఎక్కిస్తాను. ఎక్కించేయి. దేంట్లో వస్తున్నాడో ఫోన్ చేస్తే నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుంటా. ఓకేనా? ఏంటాడి అలా చూస్తున్నారు? ఎక్కడి నుంచమ్మా ఫోను? మీ ఫ్రెండ్ స్వాతి దగ్గర నుంచా? కాదు డాడీ, పాండు అని నాకు బాగా తెలిసిన మనిషి. నువ్వు చూసుకుంటానంటున్నావు, ఏమిటి అది? మొన్న మధ్య నా ప్రాజెక్ట్ పని కోసం కొండమడుగనే ఊరికెళ్ళానమ్మా. అక్కడ అడవిలో ఓ గడ్డం మనిషి కనిపించాడు. పెళ్లి కావలసిన పిల్లవి నీడపట్టున ఉండకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్ళడమేంటే? చూడండి డాడ్, మీ అమ్మ ఉద్దేశం అది కాదమ్మా. పెళ్లి చేసుకుని నీ భర్తతో అడవుల్లోకేంటి, చంద్రమండలంలో కూడా వెళ్ళొచ్చు. మేము చూసి సంతోషిస్తాం. ఏమే, అంతేనా? బాగుందమ్మా. తండ్రి కూతుళ్ళ వరుస చాలా బాగుంది. మగరాయిడ్లా నువ్వు అడవులు పట్టుకుని తిరుగుతూ ఉండు. ఈయన గారి ఇంటి దగ్గర కూర్చొని నీకు వత్తాసు పలుకుతూ ఉంటారు. అవునరా? ఎవరిని రిసీవ్ చేసుకుంటానంటున్నావు? అతన్నే డాడీ, అడవిలో నేను చూసిన గడ్డం మనిషిని. పాండు అని నాకు బాగా తెలిసిన మనిషి అని చెప్పానే, అతనికి కనిపించాడట. అడవిలో నుంచి సిటీలోకి వచ్చాడా? అవును, అతనే రేపు ఇక్కడికి వస్తున్నాడు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. రేపా? ఎన్నింటికి? ఎన్నింటికో సాయంత్రం తెలుస్తుంది డాడ్. ఎన్నింటికైనా రేపు మాత్రం కుదరదు.